నమస్తే బ్రదర్, ఏం పేరు, ఎక్కడి నుండి వచ్చారు? బత్తిని అనిల్ అండి నా పేరు. కరీంనగర్ లోకల్, మాది కోతిరాంపూర్. బీజేపీ కార్యకర్తను. ఈసారి కరీంనగర్ పార్లమెంట్లో బండి సంజయ్ అన్న గారు 2 లక్షల పైచీలకు మెజారిటీతో గెలవబోతున్నారు. మీరు ఇక్కడ చూస్తున్న జన ప్రవాహాన్ని చూస్తున్నారు. కొన్ని వేలాది బైకులు, వందలాది కార్లు తరలి వచ్చినాయి. కరీంనగర్ పార్లమెంటు నుండి, పార్లమెంటు పరిధిలో వివిధ నియోజకవర్గాల నుండి స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. ఏ కార్యకర్త కూడా డబ్బులకు ఆశించకుండా, మద్యానికి ఆశించకుండా, ఎలాంటి ప్రలోభాలకు ఆశించకుండా పనిచేసే కార్యకర్తలున్న ఏకైక పార్టీ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కోసం ఏ అభ్యర్థి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా ఆ లీడర్ కోసం, భారతీయ జనతా పార్టీ లీడర్ కోసం ప్రతి కార్యకర్త తన సొంత ఖర్చులతో, తన బండ్లో తన పెట్రోల్ తనే పోపించుకొని వచ్చి ఇన్ని వేలాదిగా, వందలాదిగా కార్లలో, వేలాది బైక్లలో ఇప్పుడు మీరు చూస్తున్నారు. కరీంనగర్ రోడ్లన్నీ కాషాయమయం అయిపోయినాయి, బీజేపీ జెండామయం అయిపోయినాయి. దీనికి కారణం కార్యకర్తల వల్ల. కార్యకర్తల తన సొంత ఖర్చులతో పెట్టుకొని స్వచ్ఛందంగా వచ్చే వ్యక్తులు ఉంటారండి భారతీయ జనతా పార్టీలో. సో ఖచ్చితంగా ఈసారి కరీంనగర్ పార్లమెంట్లో 2 లక్షల పైచీలకు మెజారిటీ బండి సంజయ్ అన్నకు రావడం గ్యారంటీ. ఓకే, అంటే ఇంతమంది కార్యకర్తలు ఉన్నా కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడని మెజారిటీ సీట్లు రాలేకపోయింది. ఎందుకు? కాంగ్రెస్ గెలిచింది కదా. కాంగ్రెస్ అనే గవర్నమెంట్ ఈ అసెంబ్లీ ఎలక్షన్లలో రావడానికి కేవలం ముఖ్య కారణం ధన ప్రవాహం, మద్య ప్రవాహం, ప్రలోభాల ప్రవాహం. మీరు చూస్తున్నారు 100 రోజుల కంప్లీట్ అయిన ప్రజాపాలన అని చెప్పని ఆరు పథకాల పేర్లు చెప్పి ఏదైతే ఇప్పుడు వాళ్ళు హామీలు ఏవైతే ఉచిత హామీలు ఏవైతే ఇచ్చినారో ఆ ఉచిత హామీల ప్రలోభాలు పెట్టి గవర్నమెంట్కి వచ్చినారు. వాళ్ళు ప్రలోభాల వల్ల ప్రజలు ఇంతకుముందు 10 సంవత్సరాల పాటు అదే ప్రలోభాల మాయలో పడి 2 సార్లు టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. దాని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మేనిఫెస్టో, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికంటే ముందు వాళ్ళ ఎలక్షన్లో ఇచ్చిన మేనిఫెస్టో మొత్తం ఉచిత హామీల గ్యారంటీలే. అది ఏ గ్యారంటీ అయినా ఉచిత పథకాలు ఇచ్చి ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకొని గవర్నమెంట్ ఫామ్ చేశారు. బీజేపీ పార్టీ డెవలప్మెంట్, అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే పార్టీ, ప్రలోభాలు పెట్టే పార్టీ కాదు. సో ఖచ్చితంగా వచ్చే గవర్నమెంట్ వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో, నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లలో విజయడంకా మోగించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లలో మెజారిటీ సీట్లు మోర్ దాన్ 10, అంటే 10 పైన 12 రావచ్చు, 14 రావచ్చు. అవకాశం ఉంటే ప్రజలందరూ భవ్యరామ మందిర నిర్మాణం ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి స్వచ్ఛమైన పాలన గుర్తించి ఓట్లేస్తే 17కు 17 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. హిందువుల కళ 500 సంవత్సరాల హిందువుల కళ రామమందిర నిర్మాణం జరిగింది. ఈ రామమందిర నిర్మాణం తోటి ఇప్పుడు అంటే దేశవ్యాప్తంగా సీట్లు పెరిగే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే 303 సీట్లు ఉన్నాయి, ఇప్పుడు పెరిగే అవకాశం ఉందా? మొత్తం టోటల్గా చూసుకున్నట్టయితే ఎన్ని రాబోతున్నాయి? మీరు గత ఎలక్షన్లలో 2018 ఎలక్షన్లలో చూస్తే 2018 ఎలక్షన్స్ కంటే ముందు ఉన్న పథకాలు, 5 సంవత్సరాల కాలంలో చేసిన పథకాలు, అప్పటి వరకు చేసిన పథకాలు కావచ్చు, అప్పటి వరకు చూసిన ప్రజాపాలన కావచ్చు, స్వచ్ఛమైన పాలన కావచ్చు, నరేంద్ర మోడీ గారి, అమిత్ షా గారి నేతృత్వంలో, జేపీ నడ్డా గారి నేతృత్వంలో ప్రతి భారతీయ జనతా పార్టీ లీడర్ ఆధ్వర్యంలో జరిగిన 5 సంవత్సరాల పాలన చూసి 303 సీట్లు వచ్చినాయి. ఎప్పుడు? 2018 ఎలక్షన్లో. 2018 ఎలక్షన్ నుంచి ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. 2018 నుంచి 2024లో జరిగిన పరిణామాలు ఏంటి అంటే, అంతకుముందు 5 సంవత్సరాల్లో ఎంతైతే అభివృద్ధి జరిగిందో దానికంటే మల్టిపుల్ టైమ్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో నెంబర్లో 5వ స్థానంకి ఎదిగింది ఇండియా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 5వ స్థానానికి తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసిన కృషి ఎంతో గణనీయంగా ఉంది. దాంతోపాటు 574 సంవత్సరాల హిందువుల కళ అయిన భవ్య రామ మందిర నిర్మాణము ఈ 5 సంవత్సరాల పీరియడ్లో 2023లో కంప్లీట్ అయి 2024 ఫిబ్రవరిలో ప్రారంభించుకున్నాము. అది సకల మతాలను ఇన్వైట్ చేస్తూ, సకల పార్టీలను ఇన్వైట్ చేస్తూ అందరు హిందువులు పార్టిసిపేట్ చేయాలని ప్రజల డబ్బుతోటి అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ అందరికీ ఆహ్వానాలు పంపించి దాన్ని భవ్య రామ మందిరాన్ని అద్భుతంగా ప్రారంభించుకున్నాము. దీంతో మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా అభివృద్ధి పథకాలతో పాటు ఓన్లీ మతం పేరు లేకుంటే హిందుత్వం పేరుతోటో గెలిచిన పార్టీ కాదండి భారతీయ జనతా పార్టీ. మతతత్వం అనే ముద్ర వేయడానికి ప్రయత్నించే కాంగ్రెస్ పార్టీకి
మతతత్వం అనే ముద్ర వేయడానికి ప్రయత్నించే బీఆర్ఎస్ పార్టీకి చెప్పే ఒకే ఒక ఆన్సర్, డెవలప్మెంట్ అనేది చేయకపోతే 5వ ఆర్థిక వ్యవస్థ ఎదగడానికి చేసింది బీజేపీ క్యాడర్, బీజేపీ సోషల్ మీడియా కాదు ర్యాంకింగ్ ఇచ్చేది, బీజేపీ సంబంధించిన కార్యకర్తలు కాదు ర్యాంకింగ్ ఇచ్చేది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 5వ ర్యాంకుకి వెళ్ళింది ఇండియా అని అంటే దాన్ని ర్యాంకింగ్ ఇచ్చే సూచీలు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన సూచీలు ఇచ్చిన ర్యాంకింగ్ అది. మీరు మీద ఏ రకమైన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, పారిశ్రామిక విప్లవం కావచ్చు, ఏదైనా కావచ్చు, జీడిపి కావచ్చు, ఎనీథింగ్ మీరు తీసుకోండి, ఏ క్రైటీరియా అయినా తీసుకోండి. ఆ క్రైటీరియాలో 2014 కంటే ముందున్న ర్యాంక్ ఏంటి, 2024లో ఉన్న ర్యాంక్ ఏంటి, దానికి కారణం ఏంటి? భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి ధ్యేయంగా సబ్కా సాత్ సబ్కా వికాస్, ఏకీ స్లోగన్ హే సబ్కా సాత్ సబ్కా వికాస్. ఈ ధ్యేయంతో ముందుకెళ్తున్న భారతీయ జనతా పార్టీకి మీరు అడిగారు కదా ఎన్ని సీట్లు రావచ్చు, 400 పైచిలకు సీట్లు రావడం అనేది ఖచ్చితంగా మినిమం 400 సీట్లతో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాబోతుంది. జేపీ నడ్డా గారి నేతృత్వంలో, నరేంద్ర మోడీ, అమిత్ షా గారి సారథ్యంలో, మా లోకల్లో బండి సంజయ్ అన్న గారి లాంటి ప్రజా లీడర్ యొక్క ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థి భారతీయ జనతా పార్టీ పబ్లిక్ నుంచి ఎదిగిన లీడర్సే ఉంటారు, పబ్లిక్ కోసం ఆలోచించే లీడర్సే ఉంటారు. కార్యకర్తలే లీడర్గా ఎదిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికి ప్రత్యక్ష నిదర్శనం బండి సంజయ్ అన్న. ఒక కార్యకర్తగా ఉండి కార్పొరేటర్ స్థాయి నుంచి దాని తర్వాత ప్రజెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి తర్వాత ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచి ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ రెండోసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి బండి సంజయ్ అన్న గారు. ఇప్పుడు ఎంత మెజారిటీ రాబోతుంది బండి సంజయ్ అన్న గారికి 2 లక్షల పైచీలకు మెజారిటీ రావడం ఖాయం, ఖచ్చితంగా రాబోతుందండి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో. రైట్. థ్యాంక్ యూ.